హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్సే టాపిక్స్ తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం జనరల్ ఎస్సే, లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు టాపిక్ తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి మీ చేయూత అందించాలని, మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జనరల్ ఎస్సే, లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్. Man cannot live by bread alone. Man cannot live by bread alone. మానవుడు ఆహారంతో మాత్రమే జీవించలేడు. ఆహారం కోసం మానవుడు జన్మించలేదు. జీవించడానికి ఆహారం తప్ప ఆహారం కోసం జీవితం కాదు. జీవించడానికే ఆహారం తప్ప ఆహారం కోసమే జీవనం కాదు. మానసిక వికాసం కోసం, హృదయానందం కోసం, బుద్ధి నైశిత్యం కోసం, పరస్పర సహకారం కోసం, ఆత్మ ఉన్నతి కోసం మానవుడు జీవించాలి. ఆ జీవన విధానానికి అవసరమైనవి లలిత కళలు. మొత్తం 64 కళలని పూర్వీకులు చెబుతారు. లలిత కళలు మొత్తం 64 కళలని మన పూర్వీకులు చెప్పారు. వాటిల్లో అందరికీ అందుబాటులో ఉండేవి, జీవితానికి కావలసినవి 4 మాత్రమే. అవి కవిత్వము, చిత్రలేఖనము, శిల్పము, సంగీతము. లలిత కళలు మొత్తం 64 కళలని మన పూర్వీకులు చెప్పారు. వాటిల్లో అందరికీ అందుబాటులో ఉండేవి, జీవితానికి కావలసినవి 4 మాత్రమే. అవి కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం. వీటినే లలిత కళలు అంటారు. లలిత కళలు సామాన్యంగా సహజసిద్ధంగా అలవడతాయి. అయితే అభ్యాసం చేత కూడా అలవడకపోవు. అంటే అభ్యాసం చేత కూడా వస్తాయి అని అర్థం. అభ్యాసం చేత మరింత రాణిస్తారు కూడా. లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్. మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మానవుడు ఆహారంతో మాత్రమే జీవించలేడు. అవును, ఆహారం కోసం మానవుడు జన్మించలేదు. జీవించడానికి ఆహారం తప్ప ఆహారం కోసమే జీవనం కాదు. మానసిక వికాసం కోసం, హృదయానందం కోసం, బుద్ధి నైశిత్యం కోసం, పరస్పర సహకారం కోసం, ఆత్మ ఉన్నతి కోసం మానవుడు జీవిస్తాడు. ఆ జీవన విధానానికి అవసరమైనవి కళలు మొత్తం 64 కళలని మన పూర్వీకులు చెప్పారు. కళలు మొత్తం 64 కళలని మన పూర్వీకులు చెప్పారు. వాటిల్లో అందరికీ అందుబాటులో ఉండేవి, జీవితానికి కావలసినవి 4 మాత్రమే. అవి కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం. వీటినే లలిత కళలు అంటారు. 64 కళల్లో ఈ 4ని లలిత కళలు అంటారు. అవి కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం. వీటినే లలిత కళలు అంటారు. లలిత కళలు సామాన్యంగా సహజ సిద్ధంగా అలవడతాయి. అయితే అభ్యాసం చేత కూడా అలవడతాయి. అభ్యాసం చేత మరింత రాణిస్తాయి కూడా. అసలు లలిత కళలు ఎందుకు అని ప్రశ్నిస్తే, మానవుడి ఆనందం కోసమే అని చాలామంది జవాబిస్తారు. ఈ కళలు నేర్చుకునే వాడికి, ఆస్వాదించే వాడికి కూడా మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మానవుడు నిత్యం అనేక సమస్యలలో మునిగిపోతూ ఉంటాడు.
అన్నీ చిరాకులే, పరాకులే, కోపతాపాలే, చింతలే, అసాధ్యాలే, నిస్పృహలే, నిస్సహాయతలే, ఆవేదనలే. వీటితోనే జీవితం గడిపితే అది నిజంగా నరకమవుతుంది. జీవితంపై విరక్తి పుడుతుంది. రక్తపోటు, గుండె నొప్పి, పక్షవాతం, మానసిక వ్యాధి మొదలైనవి పీడిస్తాయి. ఇవన్నీ లేకుండా జీవితంలో వికాసం, రిలీఫ్ కావాలంటే, ప్రశాంతత కావాలంటే లలిత కళలు కావాలి. లలిత కళల వల్ల కీర్తి సంపాదించవచ్చు, నలుగురిలో గుర్తింపు పొందవచ్చు, ఒక్కొక్కసారి సంపద కూడా లభిస్తుంది. కళాకారులు ఎందరో మరణించిన నేటికి సజీవులుగానే మిగిలిపోయారు. ఒక వాల్మీకి, ఒక నన్నయ్య, ఒక త్యాగరాజు, ఒక బళ్ళారి రాఘవ, ఒక దామెర్ల రామారావు, ఒక ఘంటసాల, ఇలా ఎందరో యశఃకాయులై మన మధ్య ఉండడానికి కారణం లలిత కళల ఆరాధన వల్లనే. ఈ 4 లలిత కళలలో శిల్పకళ, చిత్రకళలను స్థిర కళలుగాను, కవిత్వం, సంగీతాలను అస్థిర లేదా చర కళలుగాను పేర్కొంటారు. ఈ 4 లలిత కళల్లో శిల్పకళ, చిత్రలేఖనం అని స్థిర కళలుగాను, కవిత్వం, సంగీతాలను అస్థిర లేదా చర కళలుగాను పేర్కొంటారు. కవిత్వం, సంగీతాలను అస్థిర లేదా చర కళలుగాను పేర్కొంటారు. నేత్రానందం కలిగించేవి చిత్రలేఖనం, శిల్పకళ. నేత్రానందం కలిగించేవి చిత్రలేఖనం, శిల్పకళలు. శ్రవణానందాన్ని కలిగించేది సంగీత కళ. మానసిక, శ్రవణానందాలు రెండింటినీ కలిగించే కళ కవిత్వం అని చెబుతారు. శ్రవణానందాన్ని కలిగించేది సంగీత కళ. మానసిక, శ్రవణానందాలు రెండింటినీ కలిగించే కళ కవిత్వం అని చెప్తారు. తన కుంచెతో చిత్రకారుడు విచిత్రమైన సొగసులు ప్రదర్శిస్తాడు. ప్రకృతికే అందాలు దిద్దే అపరబ్రహ్మగా చిత్రకారుణ్ణి ప్రశంసించాలి. చిత్రకళలో నేర్పరి కావాలంటే లోకాను పరిశీలన ఉండాలి. ఏ రంగు మేళవించాలి, ఏ కోణం చూపించాలి, ఎలా చూపించాలి మొదలైన అంశాలపై ప్రజ్ఞ ఉండాలి. నిమగ్నమవటం అతనికి వెన్నతో పెట్టిన విద్య కావాలి. అంతేకాదు మంచి భావుకుడు అయి ఉండాలి. అప్పుడే చిత్రలేఖనం సజీవంగా నిలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఆంధ్రుల చిత్రకళకు ప్రాశస్త్యం ఉందని తెలుస్తున్నది. దామెర్ల రామారావు, అడవి బాపిరాజు, తలిశెట్టి రామారావు, వడ్డాది పాపయ్య, బాపు, చంద్ర, బాలి వంటి వారు తెలుగులో చిత్రకళకు చిత్రలేఖనానికి ప్రాచుర్యం కల్పించారు. ఈ చిత్రకళలో ఇటీవల కార్టూన్ కళ ఒక భాగమై బహుళ ప్రచారం పొందింది. ఈ చిత్రకళలో ఇటీవల కార్టూన్ కళ ఒక భాగమై బహుళ ప్రచారం పొందింది. ఇక శిల్పకళలో శిల్పి ఉలితో రాళ్లకు ప్రాణం పోస్తాడు. నిర్జీవంగా ఉన్న శిలల్ని సజీవమూర్తులుగా తీర్చిదిద్దే హస్త నైపుణ్యం శిల్పకారుల సొత్తు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల కళామూర్తులు శిల్పులు. భక్తికి, రక్తికి శిల్పకళ ఆలవాలంగా ఉంటుంది. ఆంధ్రులు తరతరాలుగా శిల్పకళలో అందవేసిన చేయి. అజంతా గుహలు, రామప్ప గుడి, అమరావతి స్తూపము, నాగార్జునకొండ, దాక్షారామ మంటపం మొదలైనవి శిల్పారామాలు. ఆంధ్ర శిల్పకళ వైభవానికి నిలువుటద్దాలు. దేవాలయాలపై గల శిల్ప నైపుణ్యానికి ప్రపంచం యావత్తు దిగ్భ్రమ చెందుతుంది. అజంతా, ఎల్లోరా, కుతుబ్ మినార్, చార్మినార్, కోనార్క్, రాజస్థాన్ కోటలు, భవనాలు భారతీయుల శిల్పకళ ఔన్నత్యాన్ని చాటి చెప్పాయి. సరిగమ పదనిస అంటూ సప్త స్వరాల సమ్మేళనంతో ఆనంద డోలికల్లో ఊపే మహత్తర శక్తిగలది సంగీతం. పసిపాప నుంచి పశువుల దాకా అందరూ సమ్మోహితులు కావలసిందే.
పాశ్చాత్య సంగీతాలు వేర్వేరు బాణీల్లో రక్తి కడతాయి. పాశ్చాత్య సంగీతాలు వేర్వేరు బాణీల్లో రక్తి కడతాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతం ప్రసిద్ధం కాగా ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం ముఖ్యమైనది. త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్యలు కర్ణాటక సంగీతానికి బ్రహ్మల వంటి వారు. బడే గులాం అలీ ఖాన్ రవిశంకర్ వంటి వారందరూ హిందుస్థానీకి వ్యాప్తి కలిగించారు. గాత్ర సంగీతం, వాద్య సంగీతం రెండూ విశిష్టమైనవే. గాత్ర సంగీతం, వాద్య సంగీతం రెండూ విశిష్టమైనవే. ఆలోచనలను రేకెత్తించి శ్రవణానందాన్ని కలిగించి హృదయానందాన్ని చేకూర్చే విశిష్ట కళ కవిత్వం. వాల్మీకి నుంచి నేటిదాకా భారతదేశంలో కవితాస్రవంతి జీవనదిలా నిత్య నూతనంగా ప్రకాశిస్తోంది. సరిగమ పదనిస అనే సప్త స్వరాల సమ్మేళనంతో ఆనంద డోలికల్లో ఊపే మహత్తర శక్తి గలది సంగీతం. పసిపాపల నుంచి పెద్దల దాకా, అంతేగాక పశువుల దాకా అందరూ సంగీతానికి సమ్మోహితులు కావలసిందే. పాశ్చాత్య సంగీతాలు వేర్వేరు బాణీల్లో రక్తి కడతాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతం ప్రసిద్ధి కాగా ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం ముఖ్యమైనది. త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్యలు కర్ణాటక సంగీతానికి బ్రహ్మల వంటి వారు. బడే గులాం అలీ ఖాన్ రవిశంకర్ వంటి వారెందరో హిందుస్థానీ సంగీతాన్ని వ్యాప్తి కలిగించారు. గాత్ర సంగీతం, వాద్య సంగీతం రెండూ విశిష్టమైనవే. గాత్ర సంగీతం, వాద్య సంగీతం రెండూ విశిష్టమైనవే. ఆలోచనలను రేకెత్తించి శ్రవణానందాన్ని కలిగించి హృదయానందాన్ని చేకూర్చే విశిష్ట కళ కవిత్వం. వాల్మీకి నుంచి నేటిదాకా భారతదేశంలో కవితాస్రవంతి జీవనదిలా ప్రవహిస్తూ మధుర భావాల పంటను పండిస్తూనే ఉంది. ఆంధ్ర కవిత్వం 1000 ఏళ్లుగా నిత్య నూతనంగా ప్రకాశిస్తోంది. నన్నయ తిక్కన ఎర్రాప్రగడ కవిత్రయం, శ్రీనాథుడు, పోతన, వేమన, గురజాడ, శ్రీశ్రీ వంటి వారు తెలుగు కవిత్వానికి పుష్టిని, ప్రసిద్ధిని చేకూర్చారు. ఎన్నో ఉద్యమాలు కవిత్వ రంగంలో చోటు చేసుకొని కొత్త పవనాలు సృష్టించాయి. ఆనందోపదేశాలు ప్రధానంగా పద్యం, గేయం, వచనం కవితలుగా తెలుగు కవిత్వం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలోచనలను రేకెత్తించి శ్రవణానందాన్ని కలిగించి హృదయానందాన్ని చేకూర్చే విశిష్ట కళ కవిత్వం. వాల్మీకి నుంచి నేటిదాకా భారతదేశంలో కవితాస్రవంతి జీవనదిలా ప్రవహిస్తూ మధుర భావాల పంటను పండిస్తూనే ఉంది. ఆంధ్ర కవిత్వం 1000 ఏళ్లుగా నిత్యనూతనంగా ప్రకాశిస్తోంది. నన్నయ తిక్కన ఎర్రాప్రగడ అనే కవిత్రయం శ్రీనాథుడు, పోతన, వేమన, గురజాడ, శ్రీశ్రీ వంటి వారు తెలుగు కవిత్వానికి పుష్టిని, ప్రసిద్ధిని, ఖ్యాతిని చేకూర్చారు. ఎన్నో ఉద్యమాలు కవిత్వ రంగంలో చోటు చేసుకొని కొత్త పవనాలు సృష్టించాయి. ఆనందోపదేశాలు ప్రధానంగా పద్యం, గేయం, వచనం కవితలుగా తెలుగు కవిత్వం దినదినాభివృద్ధి చెందుతున్నది. కొందరు నాట్యకళను కూడా 5వ కళగా పేర్కొంటారు. లలిత కళలు అని 4 కళలను అంటారు. లలిత కళలుగా 4 కళలని అంటారు. కవిత్వము, చిత్రలేఖనము, శిల్పము, సంగీతము. కవిత్వము, చిత్రలేఖనము, శిల్పము, సంగీతము. అలాగే నాట్యాన్ని కూడా కొందరు నాట్య కళను కూడా 5వ కళగా
ఐదవ లలిత కళగా పేర్కొంటారు. కొందరు నాట్య కళను కూడా 5వ లలిత కళగా పేర్కొంటారు. కానీ అది సమాహార కళ అని, సంగీత కవిత్వముల మేళవింపు అని కొందరి అభిప్రాయం. కొందరు నాట్య కళను కూడా 5వ లలిత కళగా పేర్కొంటారు. కానీ అది సమాహార కళ అని, సంగీత కవిత్వముల కలయిక అని, కవిత్వముల కలయిక మేళవింపు అని కొందరి అభిప్రాయం. కూచిపూడి నాట్యం జగత్ ప్రసిద్ధమైంది. ఆంధ్రా నాట్యం విశిష్టమైంది. భారతదేశంలో కథాకళి, ఒడిస్సీ వంటి నాట్య కళారీతులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కొంతమంది నాట్య కళను కూడా 5వ లలిత కళగా పేర్కొంటారు. లలిత కళలు అనగా శిల్పము, సంగీతము. లలిత కళలు శిల్పము, సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం. ఈ 4ంటిని లలిత కళలు అంటారు. కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం. కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం. ఈ 4ంటిని లలిత కళలు అంటారు. మరికొందరు నాట్య కళను కూడా 5వ లలిత కళగా పేర్కొంటారు. కానీ అది సమాహార కళ అని, సంగీత కవిత్వముల మేళవింపు కలయిక అని కొందరి అభిప్రాయం. కూచిపూడి నాట్యం జగత్ ప్రసిద్ధమైంది. ఆంధ్రా నాట్యం విశిష్టమైంది. భారతదేశంలో కథాకళి, ఒడిస్సీ వంటి నాట్య కళలు ఎంతో ప్రాచుర్యాన్ని, ప్రసిద్ధిని, ఖ్యాతిని పొందాయి. మన దేశం లలిత కళలకు పుట్టినిల్లు. మన భారతదేశం లలిత కళలకు పుట్టినిల్లు. మన దేశాన్ని పాలించిన ఎందరో రాజులు, ముఖ్యంగా కాకతీయులు, విజయనగర రాజులు, మొగలాయి చక్రవర్తులు, చోళ రాజులు, పల్లవులు, ఢిల్లీని పాలించిన సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, జమీందారులు, సంస్థానాధీశులు కూడా కళల అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ప్రస్తుతం ఈ ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో కూడా కళల పోషణ ప్రభుత్వ కర్తవ్యమని వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో కూడా కళల పోషణ ప్రభుత్వ కర్తవ్యమని వేరే చెప్పనక్కర్లేదు. కళా హృదయం గలవాడే మానవుడని చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కళా హృదయం గలవాడే మానవుడని చెప్పవలసిన ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. లలిత కళలు మానవునికి ఆనందాన్ని, సంతోషాన్ని, మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను అందజేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి లలిత కళలను అందరూ ఆదరించాలి, గౌరవించాలి. లలిత కళల వల్ల ప్రజలలో ఉన్న అశాంతి, అభద్రత, ఆవేశాలు, ఆందోళనలు మాయమై ప్రశాంతత, ఆనందం, సంతోషం లలిత కళల వల్ల ప్రశాంతత సిద్ధిస్తాయి అనడంలో ఎటువంటి అపనమ్మకం ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడు లలిత కళలను ఆదరించాలి. కళల పట్ల గౌరవాన్ని కలిగి కళలను ఆదరించాలి, గౌరవించాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.